హలో పీపుల్, ఇప్పుడు మేము వచ్చింది అయితే అమెరికాకి కాదు, ఎగ్జిబిషన్, నాంపల్లి ఎగ్జిబిషన్ కి మర్చిపోయారు. Romance. మైక్ పెట్టుకోవడం కూడా మర్చిపోయారు. మళ్ళీ ఎడిటింగ్ లో ఓకే నొమాన్స్ వచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఇది? ఇది February 15th వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. అండ్ హైదరాబాద్ కి నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది చాలా ఐకానిక్, ప్రతి ఇయర్ జరుగుతుంది అండ్ చాలా ధూమ్ ధామ్ గా జరుగుతుంది ఎగ్జిబిషన్ అయితే. చూడడానికి ఊరంతా ఉంది. ఫస్ట్ టైం వచ్చాం, చూద్దాం ఎలా ఉంటుందో. ఎలా మామూలుగా అయితే కాల్ లాగేస్తే 2-3 గంటలైనా సరే తిరిగినట్టే ఉంటారని చెప్పారు. దానిలో ట్రైన్ కూడా చూసాం మేము, అది ఎక్కి మనం కూడా వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో ఏంటి అంటే, రానా మాకు 1000 రూపాయలు ఇస్తారంట. నుమాయిష్ మొత్తం తిరిగి చాలా షాపులు ఉన్నాయి, చాలా తినడానికి ఉన్నాయి, చాలా అయన్నొద్దు పాయింట్కి రా. సో ఇద్దరికి circa 1000 రూపాయలు ఫోన్ పే చేస్తాం అనమాట. ఎవరు ఎంత పర్చేస్ చేస్తారు, ఎవరు నన్ను ఎంటర్టైన్ చేస్తారు ఆ 1000 రూపాయలతోటి అనేది ఛాలెంజ్. సో స్పాన్సర్ నేను కాబట్టి మరి నన్ను ఎంటర్టైన్ చేస్తేనే మరి మీరు నగ్గినట్టు. ఓకే. సో ఇద్దరు ఎవరి దగ్గర లాస్ట్లో చెప్తాను. సుష్మితకి ఫ్యాన్స్ అందరూ ఓ వేసుకోండి, నైనాకి ఫ్యాన్స్ అందరూ ఆ వేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేసుకోండి. మాకు ఇచ్చిన 1000 రూపాయలు బాగా యూజ్ చేయడానికి ఫస్ట్ నుమాయిష్ మొత్తం తిరగాలి అంటే ఇట్ ఈస్ సో కలర్ఫుల్ అండ్ వైబ్రెంట్. నాకైతే మంచి మంచి బట్టల షాపులు, యాక్సెసరీస్, తర్వాత వాచ్లు, కలద్దాలు అన్నీ కనబడుతున్నాయి. కానీ ఫస్ట్ ఫుడ్ తినాలి. చూస్తూ దారిలో ఏది మంచి ఫుడ్ తింటే ఫస్ట్ తినేసి ఆ తర్వాత ఈ 1000 రూపాయల్లో ఆయనకి ఇస్తాం. ఆయనకి ఇస్తేనే మన జడ్జింగ్ మనం విన్ అవ్వాలి కదా. ఎక్కడన్నా ఫుడ్ తెలుసా మీకు? మరి అది స్ట్రైట్ వెళ్ళి రైట్ వెళ్తే తినొచ్చు అనమాట. తిందాం. ఏం తిన్నా గడ్డి. నాంపల్లి ఎగ్జిబిషన్లో ద బెస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఫస్ట్ ఓపిక ఉండాలని ఫుడ్ తినడానికి స్టార్ట్ అయ్యాం. ఫుడ్ తినడానికి వెళ్తుంటే అసలు అక్కడ ఉన్న షాపింగ్కి డిస్ట్రాక్ట్ అయిపోయాం. అన్ని స్టాల్స్, బట్టలు, డిఫరెంట్ వెరైటీస్, కార్ట్ సెట్స్, లక్నో చికెన్ కర్రీ అన్నీ ఎంత బాగున్నాయో. అరే నిజంగా బట్టలు చాలా బాగున్నాయి. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇంకా అలా డిస్ట్రాక్ట్ అయిపోతే కష్టం అని చెప్పేసి మాటికి ఫుడ్ మీద స్కోప్ వేసి చూస్తే స్ట్రాబెరీ సీజన్ కదా, చాక్లెట్ డిప్ స్ట్రాబెరీస్ అవి కనపడ్డాయి. సో క్యూట్ అవి. చాక్లెట్ పెగ్ అంట, చాకో పెగ్. టీ కప్ అంటే చిన్న కప్లో ఇస్తారు, కానీ దాని ప్రైస్ ఇట్స్ వెరీ కాస్ట్లీ. 100 రూపీస్. నువ్వు నాకు ఇచ్చిన 1000 రూపీసే నేను కొనా. కాస్ట్ ఎక్కువైపోయాయని చెప్పేసి పక్కన స్వీట్ కార్న్ మీద నా మనసు లాగేసి నా ఫస్ట్ 50 రూపీస్ స్వీట్ కార్న్కి పెట్టా. మసాలా కార్న్ ఇంటిదా 50 రూపీస్ చిన్నదా 20 రూపాయలు కట్టాము వచ్చేది. 2 స్వీట్ కార్న్లు వస్తాయి, 4 కప్పులు వస్తాయి ఇంట్లో. తిను, మేకింగ్ హ్యాపీ. వద్దా అంటే ఏం కాదు ఫ్రెండ్స్, ఆకలి వేస్తుంది అందుకని చెప్పేసి మేము ముందు తినేసాము. అసలు బాగా బాగానే ఉంది. స్వీట్ కార్న్ అలాగే ఉంటది. నచ్చలే నీకు? నేను చూసుకుంటే మరి 50 రూపాయలు. ఇక్కడ మోనాలిసా ఉందంటండి, చూడండి. చూసుకుని వెళ్ళిపోతా. మా ప్యారిస్ వచ్చేసింది హైదరాబాద్ లోకి. ఈఫిల్ టవర్ ఇలా తీసుకుందాం, వీడియో ఫోటో ఇలా తీసుకుంటాం. ఫోటో ఆకలి పుట్టింగ్, కడుపు మండింగ్, సో గోయింగ్ టు ఫుడ్. అలాగా నాకు హిందీ వస్తుందండి మాట్లాడతో. మళ్ళా మా ఫుడ్ ఎక్స్ప్లోరేషన్ రెజ్యూమ్ చేసి వెళ్తుంటే బడే మియా కబాబ్స్ అని కనపడ్డాయి. బడే మియా నాన్ వెజ్, చోటే మియా వెజ్ బాగా వచ్చారు. ఇప్పుడు ఇక్కడ కబాబ్స్ ఉన్నాయి. మే పూछूंगी वहाँ वेज में क्या है कबाब्स? कुछ नहीं, कुछ होगा. आपको क्या चाहिए? आप सब అంతా మొత్తం दिलों में टी चाहिए वो है. హిందీని కిచిడి చేసి పడేస్తున్నారు ఇద్దరు పక్కన. सही बोला ना. मैं भी बोला अच्छा. ये बड़े मियाँ कबाब इस्माइल रेस्टोरेंट बड़े मियाँ कबाब 1954 का है, मिडिल टेंगमेंट पे रहता है. ये समंदर में समंदरी पत्थर रहता है ना मैडम, समंदरी पत्थर का उसमें बनता, वो कच्चे मटन को उस पर
मटन फ्राई करते हैं, खतर का गोश्त बोलते हैं, बहुत स्पेशली रहता हो। నేను వెజ్ కబాబ్స్ అడిగితే అవి లేవు దబాంగ్ అన్నారు. సర్లే అని సుష్మిత రానా వాళ్ళు అయినా తింటారని చెప్పేసి మెన్యూ తీసుకున్నాం. అయిపోతుంది సగం బడ్జెట్. ఎనీథింగ్ ఈజ్ ఓకే, ఓకే ఫైన్ ఫర్ మీ. యా లెట్స్ ఆర్డర్. చిన్నే 1000 రూపాయలు, దాంట్లో 500 కబాబ్స్ ఉంటే ఇంకెక్కడ తింటాం వేరేవి, అందుకని చెప్పేసి పక్కన రుచి చాట్స్ అని ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళి కూర్చుని పోయా. రండి లోపలికి వెళ్దాం. యా కమ్. 7:30 అయింది టైము, మొత్తం అంతా ఖాళీగా ఉంది. మీరు అందరూ వస్తే ఫిల్ అయిపోద్ది. త్వరగా వచ్చండి. నేను చోలే భటూరే చెప్తా. పెద్ద పెద్ద పూరీలు ఉంటాయి కదా, ఆనందం వచ్చేది అంత పెద్ద పెద్ద చూసినప్పటికే. ఏమి చూడబడి భయ్యా అన్నీ నేనే ఇప్పిస్తుంది, సుస్మితకి ఏమి ఇప్పిస్తలేదు. ఏంటో 1000 రూపాయలు దాచుకుంటుందేమో. పూరి ఇచ్చాడు కోరేది అడుగునా ఎంత పెద్ద పూరికి ఎంత పెద్ద మనిషికి ఎంత బ్రెయిన్ ఎంత పెద్ద పూరికి ఎంత కూర అంట. A few moments later. ఒక్క చోలే భటూరే 160 రూపీస్. ఇట్స్ ఎక్స్పెన్సివ్. మీకు ఎలా అనిపించింది? ఆయిలీగా ఉంది బాగా. ఇదేంటి నూనెలో స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోకుండా వచ్చిన హీరోయిన్లా ఉంది. ఇది పేరు 100 రూపీస్. మీరు కూడా వచ్చి కొనుక్కోవచ్చు 100 రూపీస్తో మీకు గాజులు కావాలనుకుంటే. ఇదేంటిది ఎంత ఉంది? మంచి అన్నాడు తింటాడు వీటిని, వీళ్ళు కూడా తినరు. సరే ఫుడ్ అయింది కదా అని ఇంకా అలా చూస్తూ షాపింగ్కి ఆప్షన్స్ చూసుకుంటే బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్నిచరు, బొమ్మలు, బట్టలు, యాక్సెసరీస్ అన్నీ. బాగుంది కదా ఇది. ఇక్కడ ఫర్నిచర్ షాప్లో అయితే టేబుల్స్, హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ బాగున్నాయి. బట్ రూల్ నెంబర్ 1 while you're shopping at Numaish is bargain. మీకు రాకపోతే మాకు సుష్మిత అండగా ఉన్నట్టు మీరు కూడా బార్గెనింగ్ వచ్చిన ఫ్రెండ్ని అండగా తీసుకువెళ్ళండి. 200 పోతుందా భయ్యా? ఊరికే తీసుకోండి. ఫర్నిచర్ అది హైలైట్. థ్యాంక్స్. 5 స్టారా? 1 స్టార్. ఒక ప్రోడక్ట్ 1 స్టార్. ఫర్నిచరే కాదు, ఇక్కడ క్లే ఐటమ్స్ కూడా, బొమ్మలు కొలువు పెట్టుకోవడానికి కరెక్ట్గా సరిపోతాయి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దిస్ ఎగ్జిబిషన్ ఇస్ అ ఫుల్ వైబ్. ఒకవైపు షాపింగ్, ఇంకోవైపు మంచి ఫుడ్, ఇంకోవైపు షాప్స్ వాళ్ళు ప్రైజెస్తో అరవడం, ఇంకోవైపు చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ బొమ్మలు కొనలేదని ఏడుపు. ఇక్కడికి వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్. మరి ఏమండి భోజనం చేద్దామా? చేద్దాం. ఇక్కడైతే మేము ఇందాక అంతా బట్టలవి చూసాము. ఇక్కడైతే చిన్న హ్యాండీక్రాఫ్ట్తో చిన్న బొమ్మలు కూడా పెట్టుకోవడానికి మంచిగా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. ట్రైబల్ ఆర్ట్ అవని చెప్పేసి ఇందాక అయితే బ్రాస్ దానికి వెళ్ళాము, అంటే బ్రాస్ హ్యాండ్మేడ్ బ్రాస్ యూటెన్సిల్స్, జ్యువెలరీ అవన్నీ అంట, అవి కూడా చూసాం. ఇక్కడ ఇంకా చాలా మంచిగా ఉన్నాయి, లైక్ హ్యాండీక్రాఫ్ట్స్, ఫర్నిచర్, మంచి కలెక్షన్ ఉంది. అండ్ మీరు బార్గెన్ కూడా మంచిగా చేసుకోవచ్చు. జై భయ్యా. అన్నీ కాదు ఒకటే. సుష్మిత అక్క నా కోసం 3 బొమ్మలు కొంది, తెలివైన కాకి. మా అక్క నేను రోజు చూసుకోవాలని చెప్పి ఇలాగ ఇచ్చింది అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కాకులు లేవని చెప్పేసి రానాకి కాకిని గిఫ్ట్ గా ఇచ్చాను, అది కూడా తెలివైన కాకిని గిఫ్ట్ గా ఇచ్చా. 50 రూపీస్. ఇద్దరు అత్త కోడల్లో ఉండొచ్చు. హ్యాండ్ మేడ్ బొమ్మలు ఇవి బాగున్నాయి, చాలా క్యూట్ గా 50 రూపీస్ ఇచ్చారు మాత్రం. తండ్రి కూతురు కూడా కానీ బాగున్నాయి. సో అప్పట్లో ట్రైబల్ వాళ్ళు ఇలాగే ఉండేవాళ్ళేమో, మనకు తెలీదు, ఇలాగే ఉండేవాళ్ళేమో. వీటికి ఎంత అయింది? 50 ప్లస్ 80, 180 రూపీస్ 1 స్టార్. ఇది 200 రూపీస్ 1 స్టార్. 2 స్టార్. 1.5 స్టార్ మరి తీసుకున్నాను, 1 స్టార్ ఇస్తున్నాడు. సుష్మిత రానాకి 2 రకాల బొమ్మలు కొని ఇంప్రెస్ చేసేసింది. మరి నేను కూడా కాంపిటేటివ్గా ఉండాలి కదా అని 40 రూపీస్ పెట్టి బబుల్స్ కొన్నా. ఎందుకు ఇచ్చాను 40 రూపీస్ అనిపించింది, సరిగ్గా వర్క్ కూడా చేయలేదు. వేరే వాళ్ళు యూజ్ చేస్తే మళ్ళీ బాగానే అనిపించింది. ఎంతది? 10 రూపాయలు. ప్రియా, సీత, నేను ఫస్ట్ టైం కాలేజ్లో చూడగానే పడిపోయా. అయ్యో దెబ్బలేమని తగిలినాయా? సిగ్గుపడుతుంది అయ్యో.
ఈ క్లిప్స్ చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. 50 రూపీస్ అంట. అండ్ క్లిప్ బాగుంది కానీ ఈ క్లిప్ పెట్టుకోవడానికి జుట్టు పోయింది. స్ట్రగుల్ ఇస్ రియల్. జుట్టు చిన్నప్పుడు ఉండదు పెద్దగా, ఇప్పుడు లేదు కదా. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఓరు బాగా సిగ్గుసేసే మూమెంట్ వచ్చింది. ఒక ఆంటీ గుర్తుపెట్టి నువ్వు యూట్యూబ్లో వీడియోస్ చేస్తావు కదా అని పలకరించారు. ఈ అమ్మాయి రెస్టారెంట్స్కి వెళ్ళి ఫ్రీగా ఫుడ్ తింటుంది అని అన్నారు. ఉష్ కాదంటే బాబు, పే చేసే తింటాను అని చెప్పా. ఏం చెప్తాం మరి, జనాలు అనుకునేటోటి రియాలిటీ ఇంకొకటి. ఒకటి కౌంట్ ఒకరు గుర్తుపెట్టారు, ఇంకా ఎంతమంది ఎవరెవరిని గుర్తుపడతారు. అట్లా ఇది ఇలాగా పక్కలమ్మ గుద్దేయడం దాకా వచ్చి చోలే భటూరా తిన్నాం కదా అని డ్రింక్స్ తాగుదామని సుష్మిత వాళ్ళు షుగర్ కేన్ జ్యూస్. తక్షణమే శక్తి లభిస్తుంది, లివర్ కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది, పచ్చకమ్మల త్వర తగ్గుతాయి, ఎంపులు దృఢంగా అవుతాయి, దంత సమస్య నివారణ అవుతుంది. సో వీటన్నిటి గురించి తాగండి ఇప్పుడే చెరకు జ్యూస్. పర్లా నా జీవితం ఎంత. అండ్ నేను రానాకి చెప్పా, ఈ బేసిక్ డ్రింక్స్ కాదు, నేను మంచిగా పంజాబీ లస్సీ ఇప్పిస్తా. యాక్చువల్లీ పంజాబీ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. నాకు తినాలనిపించినవన్నీ రానా గారికి కొత్తగా ఐటమ్స్ ట్రై చేయించే సాకుతో నేను కూడా తినేసాను అనమాట. లస్సీ బాగుంది కానీ 80 రూపాయలు అంటే ఎక్కువ. మరి 4 ఐటమ్స్కి 3 స్టార్, 2 ఐటమ్స్కి 2 స్టార్. లస్సీ అయ్యాక మకీకి రోటీ సర్సో కా సాగ్ తినిపించా. గ్లాడ్ దే ఆల్సో లైక్డ్ ఇట్. ఫస్ట్లో కొంచెం డౌట్ పడ్డారు కానీ తిన్నాక వాళ్ళందరికీ బాగా నచ్చింది. వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం కకృతి పడకుండా స్లోగా తినాలి, అది మన ఫస్ట్ రూల్. నీట్గా చెప్పాను, చిలక్కి చెప్పినట్టు చెప్పాను. మండి. ఇంతలో అబ్బాయి వచ్చి ఇంకా ఫుడ్ తింటుంటే ఎలా, ఆల్రెడీ చాలా టైం అయిపోయింది, ఇంకా జైంట్ వీల్ అవి ఎక్కరా అని వెళ్ళమన్నాడు. ఇది పేరేంటి అనుకుంటున్నావు? మకాయిక సోమ్ మాసాసలంగా మాసలం. ఫుడ్లో కూడా హలీం అవి ఇంకా చాలా రకాలు ఉన్నాయి. జైంట్ వీల్ ఎక్కే ముందు ఎక్కువ తినకూడదు కదా అని ఫస్ట్ అడ్వెంచర్స్ గ్రౌండ్లోకి వెళ్ళాం. ఫస్ట్ రాను అన్న సూపర్ ఉంటుందని చెప్పేసి జైంట్ వీల్ ఎక్కించేసాం. 4 మెంబర్స్ ఎక్కాం. నేనైతే జైంట్ వీల్ ఫుల్గా ఎంజాయ్ చేసాం. దెన్ కిందకు వచ్చాక ఎవరి బలం ఎంతో ప్రదర్శిద్దామని చెప్పేసి నువ్వు మొదలెట్టు పార్దా అని అందరినీ వెళ్ళమని వాళ్ళ బలాన్ని తెలుసుకోమన్నా టెస్ట్ ట్రిప్ ద్వారా. 340 అమ్మో. మా కెమెరామెన్ హేమంత్ బలం చూశాక నీకు చాలా బలం ఉంది నాన్న అని అనిపించింది. ఒక్క గ్రిప్లో 490 పాయింట్స్. సూపర్ కదా. ఎగ్జిబిషన్లో అంతమంది చిన్నపిల్లల్ని చూసి నాకు కూడా నా చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. పీచ్ మిఠాయి 120 రూపీస్ పెట్టి తీసుకున్నా. మంచి ఫొటోస్ తీసుకున్నా. చూసి ఆస్వాదించే లోపే ఆ పీచ్ మిఠాయిని లాగేసుకున్నారు దారుణంగా. ప్రపంచం అంతా దొంగన కొడుకులు ఇలాంటి వాళ్ళ వల్లే. 120 రూపీస్ తీసుకో. అలా మేము తింటాం. సబ్స్క్రైబ్ చేసుకున్నా. నేను రానా గారిని తిండితో ఇంప్రెస్ చేద్దామని చాలా ట్రై చేస్తున్నాను, కానీ మా ఫస్ట్ కొంచెం కడుపు కూడా ఫుల్ అయిపోయింది. అండ్ మహేష్కి వచ్చేసి జైంట్ వీల్ బస్ అంతా చూడాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా చాలా టైం అయిపోతుందని చెప్పేసి మధ్యలో ఇంకా బోల్డ్ చూసాం, హలీం చూసాము, కాని చూసాము, దోశ హౌస్. ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయంటే చాలా బాగున్నాయి. అన్ని తినాలనిపిస్తుంది, కానీ జైంట్ వీల్ ఎక్కే ముందు తినకూడదు కదా, అందుకే అని చెప్పేసి తినలేదు. అక్కడికే ఫస్ట్ జైంట్ వీల్ వెళ్ళాం. జైంట్ వీల్ అయితే బాగా ఎక్స్పీరియన్స్ నచ్చినట్టుంది, అది కూడా అడుగుదాం రానాని. అండ్ సో బేసికలీ ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే 1000 రూపీస్ ఆర్ ఆ రేంజ్లో మీరు ఎంతవరకు ఎంజాయ్ చేయగలరు, ఏ ప్రొడక్ట్స్ తీసుకోగలరు అని చెప్పేసి ఈ వీడియో యొక్క కాన్సెప్ట్ అనమాట. సో
ఇంకెవరు మళ్ళీ మనవాడు పట్టించుకుంటారు, ఇంత బిజీగా ఉంటే అందరూ అది వెళ్ళిపోతూ ఉంటారు అంతే. సో మనమే దాన్ని బట్టి అడ్జస్ట్ అవ్వాలి. మనం ఏం చేసామో జైంట్వీల్ ఎక్కామో, జైంట్వీల్ నాన్నగారు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత మన గ్రిప్ పవర్ టెస్ట్ చేసాము. గ్రిప్ పవర్లో దగ్గర తక్కువ వచ్చింది. అండ్ మన హేమంత్ అయితే చాలా బలవందని చెప్పేసి జైంట్వీల్ 150 రూపీస్. ఈ హ్యాండ్ పవర్ తీసుకోవడానికి ఒక పర్సన్కి వాళ్ళ పవర్ చూడడానికి 20 రూపీస్ తీసుకున్నారు. అండ్ చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చి పీచ్ మిఠాయి తెచ్చుకున్నాం అనమాట. పీచ్ మిఠాయి 120 రూపీస్. చూడడానికి ఫ్యాన్సీగా ఉంది, బట్ టేస్ట్ అంతంత మాత్రానే. ఖచ్చితంగా పిస్తా హౌస్లో హలీం తినాలని చెప్పేసి రానా సుష్మిత వాళ్ళు హలీం తీసుకున్నారు. 300 రూపీస్ ఒక్క ప్లేట్. వెజ్ హలీం కూడా ఉంటే మంచిగా బాగుండు కదా. మీకు ఏమైనా తెలుసా వెజ్ హలీం చేసే ప్లేసెస్? తెలిస్తే కామెంట్స్లో చెప్పండి, నేను వెళ్ళి తినేస్తా. హైదరాబాద్ లో రంజాన్ సీజన్ లో చాలా మంది కాదు, హైదరాబాద్ లో అందరూ వెజిటేరియన్స్ తప్ప నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో లైక్ మటన్ తినే వాళ్ళు అయితే మటన్ హలీం తింటారు, చికెన్ తినే వాళ్ళు అయితే చికెన్ హలీం తింటారు, కానీ పక్కా తింటారు. రెండు తినేవాళ్ళు రెండు తింటారు. వెజ్ తినే వాళ్ళు వెజ్ హలీం తింటారు. వెజ్ హలీం ఎక్కడ దొరుకుతుంది? బాగోలేదు. రానా వాళ్ళు హలీం తింటూ ఎంజాయ్ చేస్తున్నారు, నేనేం చేసేదని చెప్పేసి బయటికి వచ్చి చూస్తే కేరళ స్పెషల్ కుల్కి కనిపించింది. అది మ్యాంగో కుల్కి, మామిడికాయ ఇంకా పచ్చిమిరకాయతో చేశారు. టేస్ట్ అయితే పుల్లగా కారంగా ఎంత బాగుందో తెలుసా. మరి మ్యాంగో కుల్కి ఉంది. పులుపులుగా కారంగా బాగుంది. ఇట్ ఈస్ నైస్. ഒരു മാംഗോ കുലിക്ക് 1. ഒരു മാംഗോ കുലിക്ക് 1 മാംഗോ కులికి. ఆల్రెడీ ఇందా తాగేసింది, బట్ నేను ఐస్ క్రీమ్ తింటున్నా కదా అందుకే తాగలే. సో మళ్ళీ వచ్చి తీసుకున్నాను. బాగుంది చాలా. ഒരു മാംഗോ കുൽക്കി. మీకు నుమాయిష్ గురించి చెప్పాలి అంటే మీకు ఫుడ్ అన్న, షాపింగ్ అన్న, బట్టలు, బొమ్మలు, డెకరేషన్, జంక్, అడ్వెంచర్, వైబ్ అన్ని వైబ్ ఆఫ్ హైదరాబాద్ అంతా ఒక్క చోట ఆథెంటిక్గా కనపడుతుంది. మస్ట్ విజిట్ అండ్ మస్ట్ ఎక్స్పీరియన్స్. కానీ మేము 6కి వచ్చిన 10:30 వరకు తిరిగినా మొత్తం కవర్ చేయడం అవ్వలేదు. సో దాన్ని బట్టి మీరు స్పోర్ట్స్ షూస్ వేసుకుని ఫుల్ ప్రిపేర్ అయ్యి రండి. February 15th వరకు ఉంటుంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అండ్ ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. మరి ఇంకా బాయ్ టాటా కథం అని చెప్పేసి అన్నారనమాట. లైట్లు ఆపేసారు, వెళ్ళిపోమని చెప్పేసి. అందుకే మొత్తం క్రౌడ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అండ్ మా రానా స్టార్స్ ఇవ్వడం ఒక్కటే మిగిలింది. ఇద్దరికి చెరుకు 5 స్టార్స్ ఇచ్చాం. ఈట్ 5 స్టార్ డూ నథింగ్ ఆ లెక్కలోకి అంతా అయిపోయింది. నుమాయిష్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసింది 1938లో బై లాస్ట్ నిజాం నవాబ్ మిస్ ఉస్మాన్ అలీ ఖాన్. 100 స్టాల్స్తో లోకల్ హ్యాండీక్రాఫ్ట్స్ని ఎంకరేజ్ చేద్దామని స్టార్ట్ చేశారంట. అండ్ ఇప్పుడు ఇట్ కంటిన్యూడ్ ఇట్స్ లెగసీ అండ్ బికేమ్ అ మార్క్ ఫర్ హైదరాబాద్. అంత బాగుంటుంది. మీరు హైదరాబాద్లో ఉన్నా లేకపోయినా నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే ఖచ్చితంగా రావాలని నేను చెప్తా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోస్ వచ్చే బాధ్యత నాది. అర్థమైందా? నాది. ఓకే, బాయ్. కొట్టేలా ఉన్నారు. బాయ్.